నువ్వు? నమస్కారం. అమ్మ శృతి, వాడి నీతికి నిజాయితీకి ఒక టెస్ట్ పెట్టానమ్మా. ఆ టెస్ట్లో వాడు పాస్ అయితే నీకు మొగుడవుతాడు, లేకపోతే నేను వాడికి మొగుడినవుతా. ఈ 30 days నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదు, వాడితో మాట్లాడకూడదు, కనీసం ఫోన్ కూడా చేసుకోకూడదు. అర్థమైందా? బ్యాలెన్స్. ఇదేమా నిల్లు? ఆహా, మొదటిసారిగా మీ ఇంట్లో అడుగు పెడుతున్నాను. గణపతి ముందు చిన్న శ్లోకం చదివేసి నేను వస్తాను, నువ్వు వెళ్ళు. షో అప్పుడే అయిపోయిందా? డబల్ మీనింగ్ ఆపి డబ్బుల్ది. వచ్చేసావా? ఈ సెటప్ అంతా మీ బామ్మర్ది గారి కోసమే. వాడి చేత ఈ పేకలు పట్టించి వాడు లైఫ్ లో ఫెయిల్ అయ్యేలా, నువ్వు లవ్ లో పాస్ అయ్యేలా చేస్తా. ఆ పని చేయండి రా బాబు. ఇంతకీ ఆ స్వాతి ముత్యం ఎక్కడ? ఆరంభంలోనే అపశకునం ఏంటి? తమ్ముడు భరత్, వీళ్ళే నా ఫ్రెండ్స్, వెంకట్, చంటి, చైతు. హాయ్. అందరికీ నా అభివాదం. మిమ్మల్ని ఇలా కలవటం నాకు మిక్కిలి సంతోషం. తెలుగులో మాట్లాడుకుందామా? ఇదే మన తెలుగు వారి దౌర్భాగ్యం. తేనెలోలికే తేటి తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. అవును అవును అర్థమైంది. అభి, బామ్మర్ది కాఫీ చెప్పు. బామర్ది ఏంటి? వీధి చివర ఒక కాఫీ షాప్ ఉంది, దాని పేరు బామ్మర్ది. దానిలో కాఫీ చెప్పమని చెప్తున్నా. కూర్చోండి. కాఫీ వచ్చే లోపల ఓ చిన్న గేమ్ ఆడదామా? అరే, గెస్ట్ ఈస్ ఫస్ట్, ముక్కలు అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ముక్కలేంటి? 13 ముక్కలే, నీకు ఎక్కువ. క్షమించండి బాబు, సప్త వ్యసనాలలో జోదం అతి దరిద్రమైనది. దీన్ని మరిగిన వారు సంకనాకి పోదురని చరిత్ర చెప్తుంది. మరి అదే, మనిషి అన్న తర్వాత కాసంత కళాపోషణ ఉండాలి, లేకపోతే గుడ్డుకి మనిషికి తేడా ఏటుంటది అని ఓ పెద్ద ఆయన చెప్పాడు కదా. ఒప్పుకుంటాను, కానీ ఆ సినిమాలో చెప్పిన వాడే చివరికి సంకనాకి పోయాడు కదా. అవుననుకో, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. పలానా వయసులోనే పేకాడాలని ఏ పురాణాలలో ఉంది? పురాణాల గురించి వీళ్ళకి అంత టచ్ లేదులే. వీడికి బాగా టచ్ ఉంది. పురాణాలు తెలియని వారు పురుగులు పట్టిపోదురు. అవునా? మరి అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు ఏ పురాణాలు చదివారు? వాళ్ళు పురుగులు పట్టిపోయారా? ఫిగర్లను పట్టుకొని పోయారు. వాళ్ళు కూడా వాళ్ళ పురాణాల్ని ఫాలో అవుతారు నైనా. విషయం లేకుండా కౌంటర్ ఇవ్వకు. ఇక్కడి నుంచి ముక్కల్ని మాయ చేసి, లేకపోతే నేను మాయమైపోతా. వద్దు రే, చెప్తున్నాడు కదా, తీయండి ఎంతో పేకాట్లు మీరును. ఈ తొక్కలు ముక్కలు మనకెందుకులే గాని లోపలికి లెంచక్క తొక్కడి బిల్ల ఆడుకుందాం రా. తొక్కుడు పిల్ల. మీ అందరు బాడీ లాంగ్వేజ్ కి ఈ బాబు బాడీ లాంగ్వేజ్ కి ఏదో తేడా ఉందేంటి? ఆడు పెద్ద తేడా కాబట్టి. తేడానా? వీడు బాబు కాదు, పురాణాలన్నమాట. బాడీ లాంగ్వేజ్ తేడా అనుకున్నా, లాంగ్వేజ్ తేడాగా ఉందిరా నైనా. అయ్యో, ఇంకో 30 రోజులు ఉంటాడుగా.